హర హర మహాదేవ. వివిఐటి నంబూర్ బీటెక్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, అమ్మ ఈసారి శివరాత్రి జాగారం మా కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారని. అది వినంగానే ఆ తల్లి సంతోషంతో, ఆహా మీ యూత్ ఎంత అదృష్టవంతులో, మాకైతే ఆ రోజుల్లో ఇలాంటి ఫెసిలిటీస్ లేవు అని. అప్పుడు బాబా అంటాడు, అది సరే నేనే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని. తల్లి ఎందుకు అంటది, నువ్వే అన్నావు కదమ్మా మేము యంగ్ యూత్ అని, ఇంత చిన్న వయసులో మాకు అవసరమా, మా ఏజ్కి తగ్గట్టు ఎంజాయ్ చేయాలి కానీ అని. అప్పుడు ఆ బిడ్డతో తల్లి ఇలా అంటది, ఇంటితో పోల్చుకుంటే డోర్ సైజ్ చాలా చిన్నది, డోర్తో పోల్చుకుంటే లాక్ సైజ్ ఇంకా చిన్నది, లాక్తో పోల్చుకుంటే కీ సైజ్ ఇంకా ఇంకా చిన్నది. కానీ ఆ కీ లేకపోతే లాక్ ఓపెన్ అవ్వదు, లాక్ ఓపెన్ అవ్వకపోతే డోర్ ఓపెన్ అవ్వదు, డోర్ ఓపెన్ అవ్వకపోతే ఇంట్లోకి అడుగు పెట్టలేం కదా. అయినా న్యూ ఇయర్ సెలబ్రేషన్కి డీజేలు డ్యాన్స్లని బాగా ఎంజాయ్ చేశారు కదా, అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు అంటది. నిజానికి ఆ కీ అంత చిన్నదే మీ వయసు, కానీ మహా పవర్ఫుల్. ఆ కీతో ఎంత పెద్ద డోర్నైనా ఓపెన్ చేయొచ్చు. ఆ ఓపెన్ చేసేదే ఏదో ఈ సృష్టికి మూలకర్త అయిన ఆ శివై తండ్రి డోర్ ఓపెన్ చేసి చూడు, ఆయనతో ఉండే ఆనందాన్ని ఆస్వాదించి చూడు అని తన బిడ్డకు చెప్తుందన్నమాట. రియల్లీ సూపర్ కదా. ఒక తల్లి తలుచుకుంటే తన బిడ్డని ఛత్రపతి శివాజీగా మార్చగలదు. అది తల్లికున్న పవర్. నమః పార్వతీ పతయే హర హర మహదేవ.